రేవంత్ రెడ్డి గారు, ఇది రేవంత్ రెడ్డి గారి కథ. మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందండి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడతా ఉన్నాడు, అదే పరిపాలన అనుకుంటా ఉన్నాడు ఆయన. పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడుతూ పరిపాలన పైన పట్టు లేకుండా కేవలం కమిషన్ల కోసం, అవినీతి కోసం అర్రులు కాస్తూ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయంలో కానీ, జిఎస్డిపిలో కానీ, ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కానీ, ఇంకా అనేక ఇండికేటర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే, పిచ్చోన్ చేతిలో రాయి లెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఇది దాసోజు శ్రవణో, సతీష్ రెడ్డి గారో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చెప్తున్న మాట కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఏజీ చెప్పింది. ఏం చెప్పింది ఒక్కసారి నేను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేట ప్రయత్నం చేస్తాను. మీరు కూడా దయచేసి, ఇవాళ మభ్య పెడతా ఉన్నాడు, పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు, పొద్దున్న లేస్తే అటెన్షన్ డిఫ్లెక్షన్ టెక్నిక్స్ తోటి ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తూ చిల్లర రాజకీయాల్లో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి గారి దాష్టికాలని, ఆర్థిక అత్యాచారాలను దయచేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వీఆర్ ఇన్ సీరియస్ క్రైసిస్. ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతితో ముందుకెళ్లిన కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం ఇవాళ ఆర్థికంగా మొత్తం కూడా కుదేలైపోయింది, అధోగతి పాలైపోయింది. ఒక చిల్లర పరిపాలన అందిస్తూ ఉండడానికి నిదర్శనం నేను మీకు దృష్టికి తీసుకెళ్తా. టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్కు పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత అంటే 2,29,770 కోట్ల రూపాయలు. దిస్ ఇస్ వాట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎస్టిమేట్. 6 నెలల్లో ఎంత రావాలన్నా అంటే 2,30,000 అంటే 1,15,000 కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ రావాలా. వచ్చింది ఎంత అంటే 76,940, సెప్టెంబర్ వరకు 76,940 కోట్లు మాత్రమే. విచ్ మీన్స్ దాట్ ఇట్ ఈస్ జస్ట్ అరౌండ్ 33% మాత్రమే. ఎక్కడైతే 50% సెప్టెంబర్ వరకు రెవెన్యూ రిసిప్ట్స్ రియలైజ్ కావాలో అక్కడ కేవలం 33% రెవెన్యూ రిసిప్ట్స్ మాత్రమే రియలైజ్ అయినాయి. ట్యాక్స్ రెవెన్యూ ఎంత పెట్టుకుంటూ చెప్తా మీకు నేను. 1,75,319 కోట్ల రూపాయల ట్యాక్స్ రెవెన్యూ బడ్జెట్ ఎస్టిమేట్లు 25-26కు బడ్జెట్లో బట్టి విక్రమార్క పెట్టుకుంటే, వీళ్ళంతా సాగదీసి మొత్తం అంత ఘనమైన పరిపాలన అందిస్తే వీళ్ళకు వచ్చింది కేవలం 71,836 కోట్లు మాత్రమే. విచ్ కాన్స్టిట్యూట్స్ ఓన్లీ 40%, 40% మాత్రమే. జిఎస్టీ 59,704 కోట్ల రూపాయలు పెట్టుకుంటే వీళ్ళు రియలైజ్ అయింది 25,000 కోట్ల రూపాయలు, విచ్ కాన్స్టిట్యూట్స్ 42%. ఇకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రియల్ ఎస్టేట్ బూమింగ్ సెక్టర్ కేసీఆర్ గారి పరిపాలనలో దాని చుట్టూ ఉన్న దాని మీద ఆధారపడ్డటువంటి ఒక బిల్డర్లు కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ సిబ్బంది కావచ్చు, లేకపోతే మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కావచ్చు, మొత్తం ఆర్థిక ప్రగతికి మూలమైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్ సర్వనాశనం అయిపోయింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనడానికి నిదర్శనం ఏంటంటే 19,087 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్ ఎస్టిమేట్స్లో టార్గెట్ పెట్టుకుంటే వాట్ వాజ్ రియలైజ్డ్ ఈజ్ ఓన్లీ 7,416 crores, అంటే 38% మాత్రమే. కుదేలైపోయింది రియల్ ఎస్టేట్ రంగం. ఎందుకు? RR ట్యాక్స్. ఎవడన్నా బిల్డింగ్ కడతా అని పర్మిషన్ అడిగితే కమిషన్లు దొబ్బాలా, లేకపోతే లేఅవుట్లు ఇస్తా అని చెప్పని ఎవడన్నా పర్మిషన్ అడిగితే కమిషన్లు దొబ్బాలా. RR ట్యాక్స్ అని చెప్పని కేంద్ర ప్రధానమంత్రి సైతం వచ్చి చెప్పినప్పటికీ కూడా బుద్ధి రాలేదు. ఇప్పటికి కూడా అదే పద్ధతి కొనసాగించడం వల్ల సెప్టెంబర్ వరకు కేవలం 38% మాత్రమే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో రియలైజ్ అయినట్టుగా. సేల్స్ ట్యాక్స్ అదే పరిస్థితి, కేవలం 44% మాత్రమే. స్టేట్ ఎక్సైజ్ 27,623 కోట్ల రూపాయలు స్టేట్ ఎక్సైజ్ పెట్టుకున్నారు. 27,000 రూపాయల స్టేట్ ఎక్సైజ్ పెట్టుకుంటే యాక్చువల్ అప్ టు సెప్టెంబర్ వరకు రియలైజ్ అయింది 9,620 కోట్లు, అది కూడా 34%. మొత్తం మీద వెరచి మీకు గమ్మత్ చెప్తాయిన అప్పులు అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి, బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ 45,000 కోట్ల వరకు మేము బారో చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటికే 83% బారో చేసి 6 months లోపే 83%.
12 నెలల్లో 45,000 కోట్ల రూపాయలు నేను అప్పులు తెచ్చుకుంటా అని చెప్పినోడు ఇప్పటికే 83% బారోయింగ్స్ అయిపోయినాయి. ఇక ఫిస్కల్ డెఫిసిట్ విషయానికి వస్తే దాదాపు 84%, రెవెన్యూ డెఫిసిట్ ఇస్ ఇన్ ఎ బిగ్ వే. పబ్లిక్ డెట్ ఇది కూడా చెప్తా ఉన్నా మీకు, ఇది సిఏజీ చెప్పింది. ఈ 2 ఏళ్లలోనే, ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే, 2 ఏళ్లలోనే 3,3,48,00,000 crores 3,48,000 కోట్ల రూపాయల అప్పు. ఇది అదర్ దెన్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఈ కార్పొరేషన్స్ వీళ్ళ దగ్గర నుండి కూడా తెస్తారు, అదొక దగ్గర 1,00,000 కోట్లు ఉంటాయి. అంటే ఖాయా పియా కుచ్ నహీ, చేసింది ఏమీ లేదు, లక్షల కోట్ల రూపాయల అప్పు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నువ్వేమైనా పీకినవా? హ్యావ్ యూ కన్స్ట్రక్టెడ్ ఎ మేజర్ ప్రాజెక్ట్? ఏమైనా బిల్డింగ్లు కట్టినవా, ప్రాజెక్టులు కట్టినవా, స్కూళ్ళు కట్టినవా, ఆసుపత్రులు కట్టినవా, కొత్త రోడ్లు వేసినవా? ఎక్కడ పోయింది ఈ సొమ్మంతా? 3,48,000 కోట్ల రూపాయల పబ్లిక్ డెట్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. అంటే ఇప్పుడు ఎఫ్సిఐ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సివిల్ సప్లైస్ వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కార్పొరేషన్లు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు కాకుండానే ఎంతుంటే అదో 1,00,000 కోట్లు ఉంటే దాదాపు 4,48,000 కోట్ల రూపాయల అప్పు. ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీకి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా ఇంకా ప్రజల దగ్గరకు వచ్చి నాకు ఓట్లేయండి అని చెప్పని ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు.